గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో ఆసుపత్రుల్లో ఎక్కువ రోజుల పాటు చికిత్స పొందిన వారిలో మరణాల శాతం ఎక్కువగా ఉంటోంది. గతేడాది జనవరి నుంచి ఇటీవలి వరకు రాష్ట్రంలో 379 మంది జీబీఎస్ వ్యాధితో ఆసుపత్రుల్లో చేరారు. 40 మంది మరణించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ జీబీఎస్ కేసుల నమోదు, మరణాలపై అధ్యయనం చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో జనవరి 24 నుంచి ఇటీవలి వరకు నమోదైన 379 జీబీఎస్ రోగుల వివరాలను సీనియర్ వైద్య నిపుణులతో సమగ్రంగా పరిశీలన చేయించింది. పూణేలో మాదిరిగా ఒకే చోట కాకుండా అన్ని చోట్ల కేసుల నమోదు జరిగిందని వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 133, కర్నూలులో 59, విశాఖలో 52, కాకినాడలో 46, విజయవాడలో 45, నెల్లూరు బోధనాసుపత్రిలో 24 చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు, విశాఖ, కాకినాడ, విజయవాడలో పెద్దాసుపత్రులు అయినందున ఇతర జిల్లాల నుంచి రిఫరల్ కేసులు అధికంగా వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరుతో సమయం వృధా చేసి విషమ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల పరిస్థితులు చేయి దాటుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 70% కేసులు విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు బాధితుల్లో కనిపించాయి. 5% కేసులు ఆయాసంతో వచ్చాయి. 25% మందిలో గమనించదగిన లక్షణాలు లేవు. ఈ వ్యాధి బారిన పడిన 379 మందిలో 280 మంది కోలుకున్నారు. 40 మంది ప్రాణాలు విడిచారు. జీబీఎస్ వ్యాధి సోకిన 379 మందిలో 79 మంది 10 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. వీరిలో 15 మంది ప్రాణాలు విడిచారు. 5 రోజులలోపు ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారు 100 మంది ఉండగా వీరిలో 5 మరణించారు. 10 రోజుల్లోపు చికిత్స పొందిన వారు 200 మంది ఉండగా 20 మంది మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన సమయంలో కాకుండా ముందుగా వస్తే మరణాల సంఖ్య ఇంకా తగ్గుతుందని వైద్యులు తెలిపారు.